మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. మనం తప్పు చేస్తామని తెలిసే ముందుగానే దేవుడు ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మన పాపాలకి ప్రాయశ్చాతం కలిగించడానికి. మనం అందరం పాపంలో చనిపోయాం కదండి, పాడైపోయాం, మన జీవితాలు అంతా పాడు చేసుకున్నాం. వాళ్ళందరినీ బాగు చేయాలంటే దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడండి, మన పాపంలో మొత్తం ప్రాయశ్చాతం కలిగించడానికి. తన చిత్త ప్రకారమైన జయ సంకల్పం జగత్తు పునాది వేయబడక ముందే, ఈ సృష్టి పుట్టక ముందే దేవుడు ప్రేమ చేత ఏర్పాటు చేసుకోండి మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు మన జీవితాలను బాగు చేయాలని, మనల్ని సరిచేయాలని. ఇది ఇప్పటిది కాదండి, ఈ సృష్టి పుట్టక ముందే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా పిల్లలుగా మరి స్వీకరించాలని ముందుగానే దేవుడు అనుకోడు. ఎందుకంటే ఈ పాడైపోతున్న ఈ సమాజం తంత్రాలు కల్పించుకున్నాం కదండి, వచ్చిన తర్వాత మనకు నచ్చినట్టు జీవించాం. అనేక మంది అనేక విధాలుగా చెడిపోతున్నారు కానీ చెడిపోయిన సమాజాన్ని బాగు చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు తప్ప ఒక కులాన్ని మతాన్ని స్థాపించడానికి రాలేదండి. ఎందుకంటే కులము కుళ్ళు మతం మత్తు ధనం దాగా దేవుడే దిక్కు. దేవాది దేవుడి దగ్గర వెళ్ళాలంటే మన జీవితాన్ని మార్చుకోమన్నాడే తప్ప ఇంకేది మార్చుకోమని దేవుడు చెప్పలేదు. మన బ్రతుకులు మార్చుకోమన్నాడు, మన బ్రతుకు విధానం మార్చుకోమన్నాడు, అందరితో ప్రేమ కలిగి ఉండమన్నాడు, తల్లిదండ్రులకి విధేయులే జీవించమన్నాడు అండి. ఈ